టీవీ49 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు మరియు ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రధాన అనుచరుడు పప్పుల మసీన్ వెంకన్న అలియాస్ రేవు శ్రీను పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి టీడీపీ మహాసభలో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లుగా విలేకరులకు తెలియజేశారు. ఇక రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి దాదాపు 1000 మంది పైచులకు కార్యకర్తలతో భారీగా ర్యాలీకి బయలుదేరారు. రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే రామచంద్రాపురం నియోజకవర్గం నుండి రానున్న ఎన్నికల్లో శాసనసభ్యులుగా పోటీ చేస్తానని తెలిపారు. మీరు ముందుండి చెప్పాలి, లేకపోతే డైరెక్షన్ దగ్గర ఉన్నాం. అందరూ రెడీ, వదిలేయ్ వదిలేయ్. వాళ్ళు కూడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఆయన మొన్న గత 20 రోజుల క్రితం ఆయన మీట్ అవ్వడం జరిగింది. నిన్న రామచంద్రపురం నియోజకవర్గం కార్యకర్తలందరితోటి కూడా మాట్లాడి తప్పకుండా విజన్ ఉన్న నాయకులు మీరండి, తప్పకుండా 2024లో మీరు ముఖ్యమంత్రి అవ్వాలి,
అందుచేత నేను కార్యకర్తలందరితోటి మీటింగ్ పెట్టి కార్యకర్తలు అందరూ అధిష్టంతో కూడా మీ తొందరలోనే నేను జాయిన్ అవుతానని చెప్పడం జరిగింది. మొన్న ఒక 4 రోజుల క్రితం నాకు మళ్ళీ పిలుపు వచ్చింది. తప్పకుండా నువ్వు కార్యకర్తలందరితోటి కూడా మీటింగ్ అయ్యిందని చెప్పేసి అని మా ఇన్ఛార్జి, మా జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే నువ్వు తొందరలోనే చింతలపూడిలో కదిలరా అనేటువంటి మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో తప్పకుండా నువ్వు వచ్చి జాయిన్ అవ్వమని చెప్పేసి జాతీయ అధ్యక్షులు చెప్పడం జరిగింది. నేను తప్పకుండా చింతలపూడి సభకి 150 వాహనాలతో వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన్ని బలపరుస్తూ రాబోయే 2024లో కూడా ఆయన విజన్ నాయకుడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి మా కార్యకర్తల కోరిక మేరకు నేను టీడీపీలో ఈరోజు చేరడం జరుగుతుంది. ఈరోజు అనగా సోమవారం నాడు కోటిపిల్లన సగ్రహం నుండి 150 వాహనాలతోటి 3 మండలాలు మన రామచంద్రపురం మున్సిపాలిటీ నుంచి కూడా అందరు కార్యకర్తలతోటి కూడా కలిసి అన్ని కులాలు మతాలకు అతీతంగా కూడా బీసీ, ఎస్సీ, మైనార్టీస్ అందరం కూడా కలిసి ఈరోజు నాడు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చింతలపూడి జాబ్లో జాయిన్ అవ్వడానికి బయలుదేరి వెళ్తున్నాము. టీడీపీలో మీతో పాటు ఎంతమంది జాయిన్ అవుతున్నారు? నాతో పాటు వైఎస్ఆర్సీపీ నుండి ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు అందరూ కలిపి సుమారుగా ఒక 500 మంది దాకా ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. గతంలో నేను ఒక 5,000 మందితో బయలుదేరి చాలామంది ఉన్నారు ఇంకాను. కానీ జాతీయ అధ్యక్షుల వారు అక్కడ ఆయనకు టైం లేకపోవడంతో ఇంపార్టెంట్ పర్సన్ బయలుదేరి రండి మీరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జి మన జిల్లా ప్రెసిడెంట్ వారు ఉన్నారు కాబట్టి అనంతలక్ష్మి గారు అందరూ కూడా కలిసి ఉన్నవాళ్ళ కాన్స్టిట్యున్సీలో మీరు జాయిన్ చేసుకోండి మీ ఆధ్వర్యంలో అని చెప్పడం జరిగింది. అందుచేత నేను ఇంపార్టెంట్ బీసీ, ఎస్సీ, మైనార్టీస్ అందరినీ కూడా తీసుకుని ఇంపార్టెంట్ కార్యకర్తలతోటే చింతలపూడి సభకి వెళ్తున్నాను. నేను 4 గంటలకల్లా మా జాయినింగ్ ఇక్కడ నుంచి చింతలపూడి 2 గంటలకల్లా చేరుకుంటాం. చింతలపూడి 2 గంటలు చేరుకున్న తర్వాత అందరూ లంచ్ అయిన తర్వాత మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతాం. తొందరలో రాబోయే రోజుల్లో 2024లో చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే మా నియోజకవర్గం కార్యకర్తలు ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తానంటే ఆదేశిస్తే తప్పకుండా నేను శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నానని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకుంటాను మీ అందరి దగ్గర.